వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్ బ్రహ్మంగారి మఠం నుండి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన తెలుగుదేశం నాయకులు. విజయవాడలో హత్య తర్వాత నిందితుడి బెదిరింపు. బీహార్లో కుప్పకూలిన మరో వారధి. కల్కి బృందానికి చిరంజీవి విశేష్. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు ఊరట, భూకుంభకోణ కేసులో బెయిల్ మంజూరు. కంచన్జంగా ఎక్స్ప్రెస్ ట్రైన్ యాక్సిడెంట్, రైల్వే శాఖ కీలక నిర్ణయం. రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 10 ఏళ్ల మోదీ పాలనపై మల్లికార్జున ఖర్గే ట్వీట్. శానిటేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఖమ్మం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగత్య. ప్రముఖ టీవీ నటి హీనా ఖాన్ కు క్యాన్సర్. మైదుకూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్ పోటీ చేసి 20,900 మెజార్టీతో గెలిచిన సందర్భంగా ఇవాళ మొక్కు తెచ్చుకోవడం కోసం బ్రహ్మం మఠం నుండి తిరుమలకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాదయాత్రకు బయలుదేరారు. గురువారం రాత్రి శ్రీరామచంద్ర ప్రసాద్ అన్న వ్యాపారిని మణికంఠ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం నిందితుడు మణికంఠ సంఘటన స్థలంలోనే శ్రీరామచంద్ర ప్రసాద్ కూతురుతో మాట్లాడుతూ తనతో దిగిన ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు ఉన్నాయని బెదిరించాడు. ఈ నేపథ్యంలో స్థానికులు నిందితుడిని పట్టుకున్న ప్రయత్నం చేయగా అక్కడి నుండి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బీహార్ లో బ్రిడ్జ్లు వరుసగా పేకమెడలో కూలిపోతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే 3 చోట్ల వారధులు కూలగా కిషన్ గంజ్ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. మధ్య నదిపై 2011లో కట్టిన బ్రిడ్జి వరదల కారణంగా కొట్టుకుపోయింది. ఇప్పటికే రాష్ట్రంలోని అరారియా జిల్లాలో 2, శివార్ జిల్లాలో ఓ బ్రిడ్జి కూలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వారధుల నాణ్యతపై ప్రభుత్వం శాఖపరమైన విచారణకు ఆదేశించింది. కల్కిపై మంచి రివ్యూస్ వస్తున్నాయంటూ చిత్ర బృందానికి నటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా టీం ని అభినందించారు. అగ్రనటులు అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకునలతో మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కించడంపై దర్శకుడు నాగ్ అశ్విన్ కొనియాడారు. అశ్విని దత్తును తనకు ఇష్టమైన నిర్మాతగా పేర్కొంటూ ఆయన్ను చిత్ర నిర్మాణంలో భాగమైన ఆయన కుమార్తెలు ప్రియాంక సుప్రలకు ప్రత్యేకంగా కంగ్రాట్స్ చెప్పారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు ఊరట లభించింది. భూకుంభకోణం కేసులో ఆయనకు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. భూకుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆయన జనవరి 31న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేసింది. దీంతో అప్పటి నుంచి ఆయన రాంచీలోని బిర్సా ముండా జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదల కానున్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. బ్యాక్ టు న్యూస్. కంచన్జంగా ఎక్స్ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొన్న ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రైన్ యాక్సిడెంట్ నుంచి రక్షణ కల్పించే ఆటోమేటిక్ వ్యవస్థ అందుబాటులో వచ్చే వరకు వందే భారత్ గతిమాన్ ఎక్స్ప్రెస్ రైళ్ల గరిష్ట వేగాన్ని 120 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్లకు తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం నిజాముద్దీన్, ఆగ్రా మధ్య ఒక గతిమాన్ ఎక్స్ప్రెస్, 2 వందే భారత్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండగా ఏటీపీ వ్యవస్థ స్టార్ట్ అయ్యే వరకు వీటి వేగాన్ని 130 కిలోమీటర్లకు కుదించారు. రేపు కొండగట్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని తన మొక్కులు తీర్చుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే పవన్ రేపు కొండగట్టుకు రానున్నారు. కొండగట్టు అంజును తమ ఇంటి ఇలువెలుపుగా జనసేన అధినేత భావిస్తూ ఉంటారు. గతంలో అంటే వారాహి యాత్రకి ముందు ఆ వాహనానికి తొలి పూజ కూడా కొండగట్టులోని పవన్ కళ్యాణ్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా పవన్ కొండగట్టుకు చేరుకుంటారు. తెలంగాణ జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత 10 ఏళ్ల మోదీ పాలనలో అవినీతి, నిర్లక్ష్యం, మౌలిక సదుపాయాల్లో నాసిరకం పనులు జరిగాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. మోదీ ప్రారంభించిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ పైకప్పు కూలిందన్నారు. అయోధ్యలో కొత్త రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పారు. రామ మందిరంలో నీళ్లు లీక్ అవుతున్నాయని తెలిపారు.
ఈ ఘటనని మోదీ 10 ఏళ్ల పాలనకు నిదర్శనమన్నారు. ఖమ్మం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య శుక్రవారం తన ఛాంబర్లో శానిటేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ నిర్వహణ సక్రమంగా జరిగేలా శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు సమన్వయం చేసుకుంటూ పనులు చేయించాలన్నారు. నగరంలో పారిశుద్ధ నిర్వహణకు సరిపడా వాహనాలు ఉన్నాయా, ఏమైనా మరమ్మతులకు గురయ్యాన వివరాలతో పాటు ఫ్యాగింగ్, బయోమైన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రముఖ టీవీ నటి హీనా ఖాన్ కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ 3వ స్టేజ్ లో ఉన్నట్లు ఆమె తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని ప్రకటించింది. ఇప్పటికే ట్రీట్మెంట్ ప్రారంభమైనట్లు ఆమె వెల్లడించింది. తన కోసం ప్రార్థించాలని అభిమానులను ఆమె కోరింది. ये रिश्ता क्या कहता है, नागिन 5, బిగ్ బాస్ 11 సీజన్, కసౌతే జిందగీకే తదితర టీవీ షోల్లో ఆమె నటించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్ బ్రహ్మంగారి మఠం నుండి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన తెలుగుదేశం నాయకులు. విజయవాడలో హత్య తర్వాత నిందితుడి బెదిరింపు. బీహార్లో కుప్పకూలిన మరో వారధి. కల్కి బృందానికి చిరంజీవి విశేష్. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు ఊరట, భూకుంభకోణ కేసులో బెయిల్ మంజూరు. కంచన్జంగా ఎక్స్ప్రెస్ ట్రైన్ యాక్సిడెంట్, రైల్వే శాఖ కీలక నిర్ణయం. రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 10 ఏళ్ల మోదీ పాలనపై మల్లికార్జున ఖర్గే ట్వీట్. శానిటేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఖమ్మం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య. ప్రముఖ టీవీ నటి హీనా ఖాన్ కు క్యాన్సర్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్మీ టీవీ.